ప్రతి ఏటు కూడా మీరు రంగంలో పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది అమ్మవారి సేవలో ఉండటం? మేము ఇప్పటి నుంచే కాదు, మా నాన్నమ్మల నుంచి మేము అమ్మవారి సేవకి అంకితం ఉన్నాం. మేము పెళ్ళి అంటూ మాకు పెళ్ళి, భర్త, పిల్లలు ఇవన్నీ ఏముండేవి మాకు. ఒక అమ్మవారు ఎంచుకున్నది కాబట్టి అమ్మవారికి అంకితం. మేము కత్తికి బాసింగం కట్టుకొని ఒక అమ్మవారికి అంకితం ఉంటాం. మాకు అమ్మవారు వస్తుందంటే కూడా అది ఎంతో గొప్ప. ఎందుకని మాకు కూడా అదృష్టమే. అమ్మవారు మా లోపలికి వచ్చి ఈ దేశ భవిష్యత్తునే చెప్తుందంటే ఇక మాకు ఇంకా ఏం కావాలి. ఇంకా అంటే సాక్షాత్తు అమ్మవారిని అందరూ కూడా ఇప్పుడు కూడా చూడొచ్చు. చాలా మంది మీ చేతితో బొట్టు పొట్టించుకొని మీరే సాక్షాత్తు అమ్మవారిలాగా మీతో ఆశీర్వదించుకోవడం ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? భక్తుల దగ్గర నుంచి ఆ దైవాన్ని తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇదిగో అమ్మ, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇంత రాయికి బొట్టు పెడితేనే దేవుడు అనుకుంటాం. అమ్మవారు మా ఒంటిపైకి వచ్చి మాకు ఇంత చెప్తుందంటే అమ్మవారు మా ద్వారా, ఎందుకంటే వాళ్ళకి ఏం కష్టం కాకుండా ఏది రాబోయేది జరగబోయేది చెప్తుంది కాబట్టి ఆ చెప్పింది విధానం బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. ఏదన్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు కరోనా వచ్చింది, ఆ కరోనాకి ఏం చేసుకోవాలా, ఇప్పుడు రాబోతుంది ఏంది, ఇంకా భవిష్యత్తు ఎలా పోతుందో అట్లా ఇదని చెప్తుంటారు కదా. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా ప్రజలు కూడా దాన్ని బట్టి కొంచెం వాళ్ళు కూడా పరిహారాలు చేసుకుంటారు అమ్మవారికి తోడుగా. అట్లా అమ్మ, బోనాలు అనగానే శివశక్తులు అందరూ ఎలా గుర్తుకొస్తారో, రంగం అనగానే మీరు అందరికీ కూడా గుర్తుకొస్తారని చెప్పొచ్చు. అందరూ కూడా అంటే ఇంత ప్రత్యేకత, ఇంత గుర్తింపు వచ్చింది అంటే ఏమని చెప్తారు? ఇది నాదంటూ ఏం లేదమ్మా, అమ్మవారిదే ఉంటుంది. ఇక నాకు మట్టుకు ఏమి లేదు. ఇక అమ్మవారు ఏ విధంగా చేస్తో చెప్పాలి. అంతకుమించి సో చూడొచ్చు, రంగం మాత్రం ఇక్కడ ఏ విధంగా జరిగింది అనేది కూడా చూస్తున్నాం. భవిష్యవాణికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈ ఏటు అంతా కూడా బాగానే ఉంటుంది, వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అమ్మవారు స్వయంగా నన్ను ఎంచుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా స్వర్ణలత గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మిర్యాలగూడ మండలిలో మాత్రం భవిష్యవాణి అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం వేలల్లో లక్షల్లో ఇక్కడికి బోనాలని సమర్పించుకొని రావటం అనేది ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే స్వర్ణలత గారికి ఘనంగా స్వాగతం పలికి ఆడపడుచులాగా ఇక్కడ నుంచి కూడా పంపించిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయనేది కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బోనాలు మాత్రం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అయితే జరగడం జరిగిందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.